అభిషేక్తుడా అభిషేక్తుడా గౌరవన్నుడా రత్నవన్నుడా అగ్ని నేత్రములు కలిగిన వాడా అభిషేక్తుడా అభిషేక్తుడా అదిగదిగో అదిగదిగో రాబోతున్నాడు మేఘముపైనే రాబోతున్నాడు మేఘముపైనే రాబోతున్నాడు నిన్ను నన్ను పరిమోహుడను రాబోతున్నాడు రాబోతున్నాడు ఆరాధన 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 ప్రతి ఒక్కరు ప్రతి వేగము దేవుని శక్తి బలముగా దిగి వస్తుంది. ఆయన అభిషేకము కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన అభిషేకమును కుమ్మరిస్తుండగా హృదయము తెరవలేని వారుగా ఎంతమంది నిలిచి ఉంటున్నారు. ఆలోచన వేగమును కలిగి ఉంటున్నారు. Thank you, please.
దేవుని యొక్క అభిషేకము కుమ్మరించబడుచుండగా మన హృదయాన్ని తెరిచి ఆయనిస్తున్న అభిషేకాన్ని పొందుకుందాము. Why can the blood still become flows? దేవుని యొక్క అగ్ని బలము వేసి స్థలంలో కుమ్మరించబడుచు. One keep please the flows. ఈ శక్తి అధికముగా దిగి వస్తూ ఉన్నది. What the flows? ప్రతి హృదయము తెరిద్దాము. ప్రతి హృదయం because. ప్రతి హృదయాన్ని తెరిచి What ఆహ్వానిద్దాము. the prayer ప్రతి please. హృదయంలో ఆయనకి శక్తిని నింపుకుందాము. పౌరమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా హల్లెలూయా 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 పౌరమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా హల్లెలూయా
స్తోత్రం శక్తి చేత నింపని ఆత్మ వేగం చేత నీ అభిషేకం చేత Thank you, Jesus, Lord of my Holy Spirit, the black and go fire in the faurima. తండ్రిని అగ్ని వెలవేకమ చేత మండించున్నారు ప్రతి వికారిక మాదర ఐ కెన్ సో మై సెల్ఫ్ బికాస్ మీ దేవా ఇంకా జరుగుతున్న ఆరాధన వాక్య వేకముల ప్రభువా మీరు నిలిచి ఉండమని ఐ కెన్ సో మై సెల్ఫ్ బికాస్ మీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. మరి యొక్క సమయంలో దేవుడు మీకు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాక్ష్యం చెప్పవలసిన సాక్ష్యాలకు సమయం ఇస్తూ ఉన్నాము. సాక్ష్యాలకు సమయం ఇస్తూ ఉండగా దేవుడు చేసిన మేలును బట్టి ఎవరైతే దేవుని యొక్క మేలును పొందుకొని ఉన్నారో వారు వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా సమయాన్ని ఇస్తూ ఉన్నాము. హల్లెలూయా. సహోదర సాక్ష్యాన్ని చదువుతుండగా అందరు దీన్ని విని దేవుని నామాన్ని కనపరచవలసిందిగా తెలియపరుస్తున్నాం. సహోదరుడి పేరు భీము, వారిది యూపీహెచ్ కాలనీ కానాపురం. మరి సహోదరుడు బాగా త్రాగుడుకు బానిసైన వ్యక్తి. యేసే నమ్ముకునకు ముందు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. నేను ఎప్పుడైతే యేసే గురించి తెలుసుకున్నానో యెహోవా అగ్ని మందిరానికి నడిపించబడి ప్రార్థన మరి మమ్మీ గారి ప్రార్థించడము, ఆ యొక్క ప్రార్థన బట్టి నేను త్రాగుడు నుండి విడుదల పొంది ఉన్నానని సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అంతేకాదు తనకి షుగర్ ఉందంటండి. తను గ్రానైట్లో పనికి వెళ్తూ ఉంటారు. నాకు చాలా దెబ్బలు తగిలి రాయి కోసుకొని పోవడం అలా జరిగినా కూడా దేవుడు అనేక సార్లు ఏమి కాకుండా ఆ యొక్క షుగర్ ఉన్న గాయాలు మాన్పుతూ మరి దేవుడు స్వస్థతనిచ్చి ఉన్నారు. గడ్డలు కూడా వచ్చి ఉన్నప్పుడు ఆ గడ్డల నుండి కూడా దేవుడు స్వస్థతనిచ్చి ఉన్నారని సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. మరి ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించబడ్డాము దేవుని మహాకృప వలన. ఈ మధ్య మరి తన కాళ్ళకు వాపులు వచ్చాయి. షుగర్ ఎంత ఉందో చెక్ చేయించుకోవడానికి వెళ్తే అక్కడ రక్తం చెక్ చేసి కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియచేశారు. వాళ్ళు వారానికి తగ్గ మందులు ఇచ్చి వారం తర్వాత రమ్మన్నారు. మమ్మీ దగ్గరికి వచ్చి మరి మమ్మీతో ప్రేయర్ చేయించారంట. ఫోన్లో మమ్మీ గారు ప్రేయర్ చేసి ఏం కాదులే నాన్న తగ్గిపోతుంది అనేసి ఒక అభయం ఇచ్చేసి ప్రేయర్ చేశారంట. అమ్మ ప్రార్థన చేసిన తర్వాత మరలా వెళ్ళి ఆ షుగర్ టెస్ట్ చేయించుకున్నారంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ కొరకు మరలా టెస్ట్ చేయించుకున్నప్పుడు రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చాయంటండి. హల్లెలూయా. మరి షుగర్ ఉంది, బీపీ ఉంది,
షుగరు, బీపీ, ఈ యొక్క కిడ్నీ మరి ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చాయంటే ఇవంతా కూడా దేవుని మహాకృప, మరి మమ్మీ గారి ప్రార్థన, తల్లిగారి ప్రార్థన బట్టి దేవుడు కృప చూపించి ప్రతి అనారోగ్యం నుండి, ప్రతి రోగం నుండి కూడా స్వస్థతనిచ్చి సజీవ లెక్కల్లో దేవుడు నిలిపించి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి ప్రార్థించిన తల్లిగారికి కోట్లాను వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక సాక్ష్యము మరి సహోదరుడు వాళ్ళ భార్య గారిది. తన పేరు మంగమ్మ. తనకు చెయ్యి బాగా బాగా నొప్పి వస్తూ ఉందంటండి. అయితే మమ్మీ గారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు మమ్మీ ఒకటే మాట చెప్పారంట ప్రార్థన చేసి, అమ్మా మరి నీకేమీ కాదు, ఈ యొక్క నొప్పి నుండి దేవుడు స్వస్థత ఇస్తారు, ఆ నొప్పి నుండి దేవుడు విడుదలనిస్తారని తెలియపరిచారంట. ఆ తల్లిగారికి కూడా మరి షుగర్ ఉందంటండి. అధికమైన షుగర్ ఉన్నప్పుడు మమ్మీ ప్రార్థన చేసి, నీవు వెళ్ళు మరి హాస్పిటల్లో చూయించుకోనానా, నీకేమీ కాదు, ఆ చెయ్యి నొప్పి నుండి స్వస్థత వస్తుంది, ఈ షుగర్ కూడా నార్మల్ రిపోర్ట్ వస్తుందని తెలియచేసినప్పుడు మమ్మీ ప్రార్థన బట్టి దేవుడు తనపై కృప చూపించి దేవుడు గొప్ప స్వస్థతని ఇచ్చి ఉన్నారు. చెయ్యి నొప్పి తగ్గింది, షుగర్ కూడా నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చి ఉన్నారండి. హల్లెలూయా. ప్రార్థించిన తల్లిగారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఇట్టి కార్యాలు చేసిన దేవాతి దేవునికి కోట్లాను వందనాలు చెల్లిస్తున్నారు. హల్లెలూయా. దేవుడి వారి సాక్ష్యాన్ని దీవించినగా ఆమేన్. సహోదరు పేరు లూదియా. మరి కోదాడ గ్రామం నుండి వచ్చారండి. తనకు చేయికి దెబ్బ తగిలి చేతిలో మరి రాడ్లు వేయడం జరిగిందంటండి. 3 నెలల నుండి కూడా విపరీతమైన వాపు చేత బాధపడుతూ, నొప్పి చేత బాధపడుతూ ఉందంటండి. హాస్పిటల్కి వెళ్ళినా నయం కాలేదు. కానీ మరి ఒక వారం డాడీ గారి దగ్గరికి వచ్చి డాడీ గారితో ప్రార్థన చేయించుకున్నారంటండి. డాడీ గారు ప్రార్థన చేయగానే దేవుడు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినారు. హల్లెలూయా. అంతేకాదు తను గుండె నొప్పి బాధతో బాధపడుతూ ఉందంట. మరి ఆ సమయంలో కూడా ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారంట. దేవుడు తండ్రి గారి ప్రార్థన ఆలకించి ఈ కుమార్తెకి ఆ యొక్క నొప్పి నుండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో కూడా తనకు గ్యాస్ ప్రాబ్లంతో ఉండి గ్యాస్ నొప్పి వచ్చేసి బాధపడుతూ ఉన్నప్పుడు ప్రేయర్ టవర్కి ఫోన్ చేయడం జరిగిందంటండి. ప్రేయర్ టవర్లో మరి సిస్టర్స్ ప్రేయర్ చేయగానే దేవుడు తనకి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఉన్నారని సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.
మరి ఈ తల్లిగారికి ఆ తల్లిగారి పేరు మార్తమ్మ అండి. తనకు బీపీ ఎక్కువైపోయి కళ్ళు తిరుగుతూ బాధపడుతూ కళ్ళు మూసుకొని అలాగే ఉంటూ సెల్లులో తల్లిగారి వాక్యం, పరిశుద్ధాత్మని వాక్యము చూస్తూ ఉందంటండి. అది చెవిన పడుతూ ఉండగానే దేవుడు తనకి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఉన్నారంట. హల్లెలూయా. నేను ప్రార్థన చేసుకోలేదు, ఏం లేదు, కానీ అమ్మ వాక్యాన్ని వింటూ ఉండగానే నాకు దేవుడు స్వస్థతనిచ్చి ఉన్నారని సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన పట్ల చేసిన మేలుకే వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రంలో ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. కూడిచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక 4 days నుంచి బాగా బాడీ పెయిన్స్తో బాధపడుతున్నానండి. చెస్ట్ దగ్గర బ్రీతింగ్ ఆడడం కూడా లేదు, అంత పెయిన్ వస్తుంది. స్టొమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, బాగా సివియర్గా పెయిన్ వస్తుంది. అలాగే లేచి తిరుగుతున్నాను. కానీ అన్యభాషల ఆరాధనలో ప్రేయర్లో పాల్గొన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఏంటి ప్రభు, నా శరీరం ఇంత బలహీనంగా అయిపోతున్నది అనేసి ప్రార్థనలో పూర్వకంగా ఉన్నానన్నమాట. రాత్రి కళదర్శనము తండ్రి నాకు దర్శనపూర్వకంగా చూపించాడండి. నా శరీరం అంతా కూడా ఒక చీకటి క్రియ ద్వారా శోధించబడుతున్నట్టు చూపించారు. తల్లిగారి ఒక వస్త్రము నా చేతికి కట్టినట్టుగా, అప్పుడు నా దేహంలో ఉన్న చీకటి వెళ్ళిపోయినట్టుగా తండ్రి దర్శనపూర్వకంగా చూపించాడు. ఇక్కడికి మందిరానికి మార్నింగ్ లేవడానికి కూడా ఓపిక లేదు, మొత్తం బాగా నీరసంగా ఉందన్నమాట. మందిరానికి వచ్చాక తల్లిగారు వర్షిప్లో నా బాడీలోని ఒక చీకటి ఆత్మ వెళ్ళిపోయింది. తట్టుకోలేని ఒక బలమైన ఆత్మ అభిషేకం ద్వారా తండ్రి నాకు అభిషేకించుకున్నాడండి. దేవుడిచ్చి నా పట్ల చేసిన కార్యంని నిజంగా బలహీన సమయంలో తండ్రి నన్ను బలపరుస్తూ బలమైన ఆత్మచేత నింపినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించును గాక. హల్లెలూయా. సహోదరి వల్ల తల్లిగారి కొరకు సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారండి. తన పేరు నరసమ్మ, వారి తల్లిగారి పేరు పినపాక గ్రామము. తను కిడ్నీ నొప్పి చేత బాధపడుతూ ఉన్నారండి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందన్నప్పుడు మరి హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది మరి స్కాన్ తీసి చెప్పారండి. కిడ్నీ చిన్నగా ఉంది, అందులో 5 రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వైపుగా ఉన్నవి. అవి తీయాలి అంటే మరి ఒక్కసారి అయితే కుదరదు, మరలా దాన్ని ఆపరేషన్ చేసి ఆ కిడ్నీ స్టోన్స్ మరి తీయాలి అని తెలియచేశారంట. వారు ఎంతో వేదన పడుతూ ఈ స్థలానికి మరి ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారు ఒకటే విశ్వసించి ఉన్నారు, అమ్మ ప్రార్థన చేసిన మరి అమ్మ ప్రార్థన బట్టి తనకు ఎలాగైనా దేవుడు స్వస్థతనిస్తాడని ఒక విశ్వాసంతో ఖమ్మం ప్రాంతానికి వచ్చి ఈ స్థలంలో కూడా మరి తల్లిగారికి తెలియపరచడం జరిగింది. ప్రేయర్ టవర్కి ఫోన్ చేశారండి. ఫోన్ చేసినప్పుడు సంకల్ప హాస్పిటల్లో తనకు ఆపరేషన్ చేయడం జరిగిందండి. ఆపరేషన్ చేసేటప్పుడు అమ్మ హైదరాబాద్ మరి మీటింగ్లో ఉన్నారు, కానీ మరి సంతోష్ సిస్టర్ గారు ప్రేయర్ చేశారు. వారు వెళ్ళేటప్పుడు అమ్మ అభిషేకించిన ప్రేయరాలు తీసుకొని వెళ్ళారంట. ప్రవ్వా, ఒక్కసారిగా ఉంటున్న 5 రాళ్ళను కూడా ఒకే ఆపరేషన్లో తీసేయాలి. వారైతే అసాధ్యమని తెలియచేశారు, కానీ నీకైతే సాధ్యం కానిది ఏదీ లేదు కదా ప్రభు అని వారు విశ్వసించి అమ్మ ప్రేయర్ చేసిన అభిషేక తైలాన్ని తీసుకువెళ్ళి వారు అప్లై చేసుకొని ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళడం జరిగిందంటండి. అద్భుతము. 4 గంటలు తనకు ఆపరేషన్ చేశారంట. వారు మరలా ఆపరేషన్ చేయాలన్న డాక్టర్స్ మొత్తం రాళ్ళను ఒకే ఆపరేషన్లో తొలగించేశారంటండి. హల్లెలూయా.
దేవుడు వారి పట్ల చేసిన మేలుకై కోట్లాను వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు, మమ్మీ డాడీకి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం నా గురించి. సోమవారం నైటు పడుకున్నా 10 గంటలప్పుడు జ్వరం తగిలింది. ట్యాబ్లెట్ వేసుకోవద్దు అనుకున్నా, ఆయన ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా. అప్పటికప్పుడు బాగా చలి పెడుతుంది. 2 దుప్పట్లు కప్పుకున్నా ఆగట్లేదు ఆ చలి. జ్వరం బాగా వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక మోకరించి ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నాకు ఈ చలి నుంచి, జ్వరం నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేసుకుంటే డాడీ గారు వచ్చి నా తల మీద ప్రార్థన చేసుకున్నట్టు నాకు అనిపించింది. ఇన్స్టెంట్గా 5 నిమిషాలు ఆ చలి నుంచి దేవుడు విడుదల చేశారు. జ్వరం నుంచి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. చిన్ని సాక్ష్యం దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఇంకా ఎవరు లేనట్లయితే బైబిల్ పాఠాలు చదువుకుందామండి. మొదటి బైబిల్ పాఠాన్ని చదవటకు సమయం ఇస్తూ ఉన్నాం. ఈ విశ్రాంతి దినముకి ఏర్పాటు చేసిన మొదటి బైబిల్ పాఠముగా ఇర్మియా రాసిన గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 7 వరకు చదువుకుందాము. ఇర్మియా రాసిన గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకే ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట ఇనుడి. సైన్యములకు అధిపతి ఇజ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయనట్లు ఈ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటల ఆధారము చేసుకొనుడి. అలాగనక ఈ మార్గములు మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వారిని ఎడల తప్పక న్యాయం జరిగించి, పరదేశులను ఎడల తప్పక న్యాయం జరిగించి, పరదేశులని తండ్రి లేని వారిని ఇదవరాండ్లోని బాధింపుకియో, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకియో, మీకు కీడు కలుగజేయు అన్ని దేవతలను అనుసరించి నుండిన ఎడల ఈ స్థలమును తమకు నిత్యముగా నుండుటకే పూర్వకాలమున నిన్ను పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురముంచెదను. ఈ మట్టుకు యెహోవా ఉంచెను. అలాగే కూర్చున్నట్లయితే రెండవ బైబిల్ పాఠం చదువుకుందాం. ఈ విశ్రాంతి దినమునకై రెండవ పాఠముగా బైబిల్ పాఠముగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు చదువుగా విందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 వచనం ప్రారంభం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకును అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయినవాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పంచుకొనును. అన్ని విషయముల యందు ప్రభువు మీకు వివేకమును అనుగ్రహించును. ఈ దినము ఇంతవరకు దేవుని వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడ్డట్లయితే మూడవ బైబిల్ పాఠం చదువుకుందామా.
ఈ విశ్రాంతి దినమునకు చేయబడిన 3వ బైబిల్ పాఠం యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. యోహాను సువార్త 23వ అధ్యాయము 4వ అధ్యాయము 23వ వచనము 26వ వచనం వరకు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంతవరకు సరే. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందామండి. ఇంకనూ చిన్న బిడ్డలు మన మధ్యలో నిలిచి ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులు అర్థం చేసుకొని మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. సండే స్కూల్ టీచర్స్ మంచి కథలు, వాక్యాలు, డాన్సులు నేర్పిస్తూ ఉన్నారు. బిడ్డలు చిన్నతనంలో ఏ రీతిగా దేవునితో అంటుకట్టబడాలో ఆ యొక్క భయభక్తిని మరి ఆ సండే స్కూల్ టీచర్ నేర్పిస్తుంది. కాబట్టి మీ పిల్లల్ని దయతో మీరే వెళ్ళి సండే స్కూల్లో వదిలేసి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాను. మధ్యలో దయచేసి పిల్లలు అటుగా ఇటుగా తిరగొద్దండి, చూసుకోండి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినములన్నీ కూడా ప్రభువా ఆరోగ్యకరమైన క్షేమకరమైన నీ చేతి నీడలో భద్రపరిచిన దేవానికి స్తోత్రములు ప్రభువా. నువ్వు ఏర్పరిచిన విశ్రాంతి దినమున ప్రభువా మమ్మల్ని అందరినీ సమకూర్చిన తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నైనా పాడిన పాటలు యందు మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి, జరిగించబడిన ఆరాధన యందు మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభువా. అయ్యా, మీ బిడ్డల పట్ల మీరు ప్రేమించి అద్భుతమైన కార్యములు చేసిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రత్యేకంగా తండ్రి ఈ సమయమున తండ్రి గారు నిలబడబోతుండగా ప్రభువా, తండ్రి గారి చుట్టూగా ప్రభువా మీ అగ్ని కంచె వేసి కాపాడండి తండ్రి. ఏ వాక్యమైతే నా తండ్రి వివరించబోతున్నాడు ప్రభువా, నీ జ్ఞానము చేత నింపండి ప్రభువా. నీ ఆత్మతో అభిషేకించి నిలబెట్టుకోండి అయ్యా మీ దాసుని ప్రభువా. వినగలిగిన మనసు మా అందరికీ దయచేయండి ప్రభువా. తండ్రి వాక్యముతో మా అందరితో మీరు మాట్లాడి ముచ్చటించండి ప్రభువా. రాకడ దినముల్లో ఉంటున్నాము తండ్రి, నీ వాక్యము చేత మా జీవితాన్ని మార్చమని అడుగుచున్నాను ప్రభువా. నీ వాక్యము చేత మా జీవితాన్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రత్యేకంగా నైనా నీ దాసుని ప్రభువా నీ శిలువ సాటును మరుగుపరిచి ప్రభువా దైవికమైన నీ జ్ఞానము చేత నింపి నీ ఆత్మ అభిషేకము చేత నింపుకొని ప్రభువా అయ్యా నీ దాసుని నోట నీవించిన వాక్శక్తిని ప్రభువా మా అందరికి వివరించుటకు ప్రభువా నీ ఆత్మ శక్తి చేత మీరు నింపి అభిషేకించి నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటా. మీ పక్క వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి. మీ పక్కన ఎవరు కూర్చున్నారో మీకు తెలవాలిగా. ఇదే దేవుని ప్రేమ. నాకెందుకు అని అంటే పల్లవరాజులు అట్ట పోతారా మీరు? అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరితో ప్రేమగా మాట్లాడాలి, అందరితో సమాధానం కలిగి ప్రేమ కలిగి ఉంటేనే దేవుడి యొక్క ఐక్యత. దేవుడు అదే చెప్పిండు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. మరి ప్రేమేది? ఆ ఆజ్ఞ మనం పాటిస్తున్నామా? దేవుడు చెప్పిన ప్రతి మాట నేను పాటిస్తున్నానని ఎవరైనా చెప్పగలరా? ఏదో ఒకటి మాట. దేవుడు ఎన్నో మాటలు చెప్తాం. అబద్ధం ఆడొద్దన్నాడు, నరహత్య చేయొద్దన్నాడు, దొంగతనం చేయొద్దని చెప్పిండు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పిండు, నా యందు పరిశుద్ధ కలిగి ఉండమని చెప్పిండు, నన్ను ప్రేమించమని చెప్పిండు. ఈ ఇంట్లో ఒక మాట అయినా మనము మా హృదయంలో ఒక్కటైనా
పాటిస్తే పరలోక రాజ్యం వస్తుంది, లేకపోతే ఏది రాదు. చాలామంది అనుకుంటారు పరలోక రాజ్యం గ్యారెంటీ, నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాను, నేను అన్నీ తీసుకుంటాను, అన్నీ ఇస్తున్నాను అంటే అది కుదరదు అక్కడ. ఈ బైబిల్, ఇంత చక్కటి బైబిల్ మన చేతిలో పెట్టిండు, తెలుగులో రాసి. దీంట్లో ఏదన్నా ఒక మాటకు నేను కట్టుబడి ఉన్నానా, ఏదో ఒక మాటకు నేను దాని ప్రకారం నేను నడుచుకుంటానని ఉండరా? సరే, ఎవరు లేనగో మీకు జన్మలో ఇచ్చిన వాగ్దానం ఉందా? అది ఇప్పటికైనా ఉందా, పోయిందా? మరి దాని గురించి ఎప్పుడైనా ప్రార్థన చేస్తుండ్రా? అంత టైం లేదు. కనీసం ఒకసారైనా చూడండి, అది ఏ వాగ్దానం వచ్చింది, ఈ సంవత్సరం పూట నాకు ఈ వాగ్దానం నేను నెరవేర్చుకోవాలని అది జ్ఞాపం చేసుకోండి. మన దగ్గర ఏదినో, డబ్బున్నో ధనమున్నో పరలోక రాజ్యానికి చేర్చదు. దేవుని ప్రేమించి ఆయన ఏదో నువ్వు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది, ఆయన తన రాజ్యానికి తీసుకెళ్తాడు. భూసంబంధమైన మీద మనసు పెట్టుకోవద్దు. మనం ఇప్పుడు నివసించేది అదే, భూసంబంధం మీద మనసు పెట్టుకొని శాశ్వతమైన లోకమునికి వెళ్ళకుండా మనం ఈరోజు ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నాము, పాపములో పడిపోతున్నాము, అపవాదికి అనేక రకాలుగా మనం హృదయంలో స్థానమిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని యొక్క చిత్తము ఏంటో తెలుసుకున్నారా? ఆయన చిత్తం ఏంటి అసలు? దేవుని యొక్క చిత్తము, ఆయన చిత్తం ఏంది అసలు? అదన్నా తెలుసుకున్నారా? నా పట్ల ఆయన చిత్తం ఏముంది, ఆయన చిత్తం అంటే అసలు ఏంటి, దేవుని చిత్తం అంటే ఏంటి? సరే, వాక్యములు చూద్దాం మనం. తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక, తెస్సలోనీయులకు రాసిన పత్రిక, తెస్సలోనీయులకు రాసిన మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవండమ్మా. చూడండి, దేవుని చిత్తం మీద ఇప్పుడు తెలుసుకోకపోతే మనం ఆయనకు ప్రేమించే వరకు మనం లేము. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. అది దేవుని చిత్తం. ఏమిటమ్మా, మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చిత్తం అది, ఆయనకు ఆజ్ఞ. మీరు నా బిడ్డలు కాబట్టి, మీ కొరకు నేను ప్రాణం ఇచ్చిన కాబట్టి మీరు పరిశుద్ధుల అగుటయే దేవుని యొక్క చిత్తము. పరిశుద్ధులుగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? జాగ్రత్తమునకు దూరంగా ఉండాలి. జాగ్రత్త ఉండాలి. అన్నీ వస్తాయి, పాపంలో వస్తాయి, అన్నీ అబద్ధములు వస్తాయి, మోసములు వస్తాయి, వ్యభిచారం వస్తుంది. వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండు. అదే నా చిత్తము. మీరు పరిశుద్ధంగా ఉంటే నా దేవుని యొక్క చిత్తము. కానీ జాగ్రత్త దూరంగా ఉండి. ఇంకా చెప్పము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామ విలాసుల యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలనో అది ఎరుగుంటే దేవుని చిత్తము. ఇది మనకి ఇప్పుడు కావాల్సింది. పైనేమో మీరు పరిశుద్ధులుగా ఉండటే నా చిత్తం అంటాడు, దేవుని చిత్తం అంటాడు. ఆ పరిశుద్ధులుగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? జాగ్రత్తమునకి దూరంగా ఉండమంటున్నాడు. తర్వాత ఆయన చెప్పాడు, ఆ ఘనత, ఆయన ఇచ్చిన మహిమ, ఆయన ఇచ్చిన శక్తి కోల్పోకుండా కాపాడకుంటే దేవుని చిత్తము. ఆయన చిత్తము తెలుసుకోకుండా ఈరోజు మనం జీవిస్తున్నాము. ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు మనం చర్చికి వస్తున్నాము, ఇన్ని రోజులు మనం దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటున్నాము. ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాము? దేవుని చిత్తం తెలుసుకోకుండా ఇన్ని రోజులు మనం ఎలా బ్రతుకుతున్నాము? ఆయన చిత్తమును మనం గ్రహించుకోవాలి.
ఆయన చిత్తం ప్రకారము అయ్యా నా మీద ఏ ప్రణాళిక ఉంది, ఇంతవరకు నన్ను సజీవంగా ఉంచినావు, మరి నీ చిత్తం ఏంటి నాకు తెలియజేయని మనం ప్రార్థించాలి. ఇలాంటి చిత్తము కలిగిన దావీదు మహారాజు చిన్నక పాపం చేత ఎన్ని బాధలు నొందాడు. దావీదు రోజుకు 3 గంటలు ప్రార్థన చేస్తాడు. దేవుడు ప్రేమించిన దేవుడైన దావీదు నా జ్యేష్ఠ కుమారుడని దేవుడు తనక నోటి చేత ఒప్పుకున్న దేవుడు. అలాంటి దావీదు ఒక్క పాపము, ఆ పాపానికి ఎలా అనుభవించాడో ఈరోజు మనం ధ్యానించుకుందాం. పాపం అంటే ఏందనుకుంటాం? నవ్వుతూ పాపం చేస్తారు, తర్వాత ఏడుస్తూ నరకంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త, పాపానికి దూరంగా ఉంటున్నాడు దేవుడు, చారత్వానికి దూరంగా ఉంటున్నాడు దేవుడు. జ్ఞానం పెట్టుకోండి. చిన్న పాపమేలే, చిన్న అబద్ధములే అని నువ్వు అనుకుంటున్నావా, అది నిన్ను నరకంలోకి తీసుకువెళితే. అంత్యకాలంలో జీవిస్తున్నావు, జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడే మనల్ని అనుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. మీరు నా దగ్గర నివసించాలంటే, మీరు నా దగ్గర రావాలంటే మీరేం చేయాలి? పరిశుద్ధత కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. పరిశుద్ధత ఎందుకు గుర్తు? ఎందుకు పరిశుద్ధంగా ఉంటున్నాడు దేవుడు? ఏమా? పరిశుద్ధ కలిగి ఉండమంటాడు. ఎందుకు ఆ పరిశుద్ధత? హెబ్రీయుల పత్రిక రాసి ఉంది, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం. హెబ్రీ రాసిన పత్రికలు ఉంది అది, ఆ వాక్యం. పరిశుద్ధత లేకుండా నన్నెవరు చూడలేరు. అందుకనే ఉండరు. మీరు నన్ను చూడాలంటే మీరు నా లోకానికి వచ్చేప్పుడు నన్ను చూస్తారు కాబట్టి, మీరు భూలోకంలో ఉన్నప్పుడు మీరు పరిశుద్ధతగా ఉండాలి. నీ దేహం పరిశుద్ధంగా ఉండాలి, నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, నీ నరకలు పరిశుద్ధంగా ఉండాలి, నీ సూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీలోన్న ప్రతి అవయవం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాము, నోటికి వచ్చినట్టు మనం వదులుతున్నాము. నా కుమారుడు పరిశుద్ధంగా ఉన్నవని నేను చెబుతుండే, ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అని దేవుడు మన పక్కన ఉండి ఏడుస్తూ ఉంటాడు. ఆయన కొట్టలేడు, మనల్ని తిట్టలేడు. ఎందుకంటే మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని ఏమనలేడు. కుమారా, నిన్ను ఎన్నో రకాలుగా నేను ప్రేమించాను, నీకు కావలసిన సమస్తమే నేను ఇచ్చిస్తున్నాను, ఎందుకు నువ్వు ఇలాంటి నీ నోటి ద్వారా పరిశుద్ధ గల జీవితాన్ని అపరిశుద్ధం చేసుకుంటున్నావు? ఎందుకు? ఆ మాటలు మన నోట్లోకి వస్తుంటే దేవుడు పక్క నుండి ఏడుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ వంశంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాము. ఆయన ఆత్మ కలిగి మనం జీవించాలి, ఆయన ఆత్మచేత మనం కొనిపోబడాలి. కానీ పరిశుద్ధం లేకుండా దేవుణ్ణి చూడలేము, ఇక్కడే ఉండిపోతాం. కానీ దావీదు మహారాజు ఎంతో గొప్పది. ఆయన దేవునికి భయపడేవాడు. ఒక చిన్న పాపము చేసిండు. ఆ పాపం వల్ల తన కుటుంబంలో తిరుగుబాటు వచ్చింది. అందరూ యుద్ధం చేస్తుంటే దావీదు ఒక బిల్డింగ్ దగ్గర పోయి తన రాజ్యాన్ని పరిపాలిస్తుండగా ఒక స్త్రీ స్థానం చేస్తుండగా వ్యామోహం పడి ఆ స్త్రీతో పాపం చేసిండు. ఆ పాపం ఉతికిపోదు. మనం చేసిన పాపము ఈరోజు అప్పగించాల, వడ్డీతో సహా నువ్వు చెల్లించాలి. వడ్డీతో సహా దేవుడు తీసుకుంటాడు. మరి ఏదో నవ్వుతూ పాపం చేస్తుంటాము, నవ్వుతూ అబద్ధం ఆడుతుంటాము. ఆదికి జవాబు నువ్వే దారి. నిన్ను వడ్డీతో హస్తలా చేస్తారు. దావీదంతే, చేసిన పాపము తన జ్యేష్ఠ కుమారుడుగా అనుకున్నాడు దేవుడు. తన యొక్క ప్రేమించిన కుమారుడు. ఎప్పుడు దావీదుకు నిత్యము దేవుడు నా తోటి ఉంచేది. అలాంటి దావీదు చిన్న పాపం చేశాడు స్త్రీ ద్వారా. ఆ పాపం వలన తన కుటుంబంలో తన బిడ్డలు తిరుగుబాటు చేసినారు. తన కన్నబిడ్డలే తిరుగుబాటు చేస్తున్నారు అతన్ని. తన యొక్క కుమారుడు, ప్రేమించిన కుమారుడు అభిషేలోము, చక్కటి అందగాడైన ఆ యొక్క కుమారుడు దావీదును చంపుటకు సగం రాజ్యాన్ని తీసుకొని పరిపాలన చేస్తున్నాడు. దావీదు సైన్యములో మంచి నాయకులు ఉన్నారు, యుద్ధ నైపుణులు. వాళ్ళందరూ సైనికులంతా అభిషేలోము పక్షమైనారు. తండ్రిని ఎదిరించి
సామ్రాజ్యాన్ని స్థాపించుకొని ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా ప్రకటించుకున్నాడు. తన కుటుంబంలో అలజడి, తన కుటుంబంలో తిరుగుబాటు, తన కుటుంబంలో చేసిన పాపము తన మీద, తన కుటుంబం మీద అధికారం చేస్తుంది. దావీదు కుమార్తె తామర తన అన్నయ్యన తామరతో వ్యభిచారం చేసినాడు. ఎంత ఘోరం అది! తండ్రి చేసిన చిన్న పాపానికి తన కుటుంబాన్ని పాపములోకి నెట్టేసింది. అన్న దావీదు కుమార్తెతో వ్యభిచారం చేసినాడు. అది తెలుసుకొని అభిషేలోము తన అన్నని చంపేసినాడు. తన కుటుంబంలో ఎంత అలజడి! మనం చేస్తున్న పాపం మనకు ఏదో తెలియదు అనుకుంటాము, కానీ ఆ పాపము పెద్దగా పెరుగుకుంటూ మన కుటుంబంపై అధికారం చెలాయిస్తుంది. అది తిరుగుబాటు, కుటుంబంలో సమాధానం ఉండదు. దావీదు ఆ పాపం చేసినందుకు చిన్న వాక్యం చూసుకుందానమ్మా. 1 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. ఎప్పుడైతే తన కుమారుడు దావీదుపై తిరుగుబాటు చేశాడో, అభిషేలోము మంచి అందగాడైన, బైబిల్లో ఉన్న అంత అతని అందం అంతా ఎవరు లేరు, చాలా అందగాడు. ఆయన ఏం చేసిండు? తన రాజ్యాన్ని తండ్రి మీద తిరగబడి తండ్రి మీదకి సంపుటకు బయలుదేరాడు. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీయులు అభిషేలోము పక్షాన వహించరని దావీదుకు వర్తమానం వచ్చింది. ఎప్పుడైతే తండ్రికి తెలియకుండా ఇశ్రాయేలు మీద రాజుగా ప్రకటించుకున్నాడు. ఎందుకంటే దావీదు చేసిన పాపాన్ని బట్టే ఆ పాపానికి వడ్డీతో సహా దేవుడు తీసుకున్నాడు. దావీదు యెరూషలేములో ఉన్నందున తన సేవకులందరికీ ఇలాగ అంకించాను: అభిషేలోము చేతుల నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదాము, రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనును, మనకు కీడు చేయనని దావీదే భయపడ్డాడు తండ్రికి. ఉన్నది ఎంత గొప్ప వీరుడు! ఏ యుద్ధం పోయినా కూడా యెహోవాదే ఈ యుద్ధం అంటాడు. అలాంటి దావీదు రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని పరిపాలించేవాడు. ఈరోజు అడవికి పరపదంప ప్రాణభయం కలిగింది ఇతనికి. తన కుమారుడి చేత మనం చనిపోతామేమో, ఎప్పుడో అటదుకొచ్చి మనల్ని అతమర్చేమో అనే భయం కలిగి తన యొక్క నమ్ముకున్న సేవకులను తీసిపోయి అడవికి పారిపోయినాడు దావీదు మహారాజు. రాజుగా ఉండవలసినాడు, అరణ్యంలోకి బయలుదేరాడు. దేని వలన? పాపం చేసిండు. ఆ పాపం వలన తన జీవితాన్ని, తన కుటుంబాన్ని మొత్తము అల్లరిపాలు చేసుకున్నాడు. పాపము అంత ఘోరమైంది. మనం ఏదనుకుంటాం? పాపం చేస్తే ఏదనుకుంటాం మనం? ఆ పాపం నిన్ను చుట్టుకొని నీ మీద పడి నీ కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తుంది. నీకు రావలసిన దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు అది చెడగొడుతుంది. ప్రియులారా, ఆ పాపం అన్న దావీదు, రాజుగా ఉండవలసిన దావీదు, రాజ్యాన్ని పరిపాలించిన దావీదు కుమారుడికి భయపడి ఎక్కడ పోయినాడమ్మా? అరణ్యములకు పారిపోయినాడు. దేవుడు తోడుగా ఉంటాడు, కానీ పాపం చేసే వారిని వదిలిపెట్టాడు దేవుడు. మనం క్షమించమని అడుగుతాం, క్షమిస్తాడు, కానీ ఆ పాపానికి నువ్వు వడ్డీతో చెల్లించాలి. ప్రియబిడ్డారా, పాపం అంత ఘోరమైంది. మనము చిన్న పాపములే, ఎవరు చూడలేదులే అనుకుంటాం. ఆ పాపము నీలో పెరిగి 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 పెద్దవయ్యి వృక్షములా విభజించి నిన్ను అనేక రకాలుగా అపనింద పాలు చేసింది. దావీదు అదే చేసిన, చిన్న పాపం చేసిండు అంటున్నది. తన కుటుంబంలో వేదన, తన కుటుంబంలో పిల్లలపై తిరుగుబాటు, తన కుమార్తె సొంత అన్నతో వ్యభిచారం చేసింది. ఎంత గడిబిడి! ఆ పాపం మనల్ని అలా వెంటాడుతూ ఉంటుంది. అలాంటి పాపం జీవితానికి మనం వెళ్ళదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క దావీదు మహారాజు అడవిలోకి పారిపోయినాడు. అభిషేలోము తన రాజ్యాన్ని పరిపాలించటకు అనేక రకాలు ఉన్నాడు, కానీ దావీదు నమ్ముకున్న కొంతమంది అభిషేలోముకు చెప్పారు, కుమారా, నీ తండ్రి అయిన
చాలా మంచి వ్యక్తి, అతని మీద నువ్వు తిరుగుబాటు చేయకూడదు, అతన్ని నువ్వు చంపవద్దు, అతన్ని నువ్వు వెంబడించవద్దు, నీ కన్న తండ్రి అతను అని ఒక వ్యక్తి దావీదు గురించి చెప్పినాడు. అది చూసుకొని సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. నీ తండ్రియు అతని పక్షంలో ఉన్నవారు మహాబలాజ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబండ్ల వంటి వాడారై రేగిన మనసుతో ఉన్నారనియో నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రావీణుడు, అతడు జనులతో బస చేయడు, అతడు ఏదో ఒక గుహలో ఏ స్థలమందు దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరిని యథార్థవంతులుగా జనులు వెంటనే ఆ సంఘటన బట్టి అబిషలోము పక్షులు ఉన్నవారు ఓడిపోదురని కొందరు చెప్పిండ్రు. నీ తండ్రి బల వీరుడు, ఆయనతో నువ్వు పోటీ పడలేవు, ఆయన్ని జయించలేవు, ఎందుకంటే యెహోవా పక్షంలో నిత్యం వారికి తోడుగా ఉంటుంది అని ఎంత చెప్పిననో అబిషలోము వెళ్ళలేదు. దావీదు పక్షాన ఉన్న జనం మొత్తము అంతా అబిషలోము పక్షాన అయినారు. ఎందుకంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తుండే రాజు దావీదు. దేవుడు వదిలిపెట్టడు, దేవుడు ప్రేమించడు. నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. రోజుకు 3 దినములు ప్రార్థించే దావీదు నిత్యము దేవునికి ప్రేమించే దేవుడు. చిన్న తప్పు పాపం వలన ఈరోజు అడవికి పారిపోయిండు, కుటుంబంలో పిల్లలకు దూరం అయిపోయిండు, కుటుంబంలో అలిచడి, కుటుంబంలో సమాధానములు ఒక కుమారుని చేత సంపించాలని భయపడి అరణ్యానికి పారిపోయినాడు. ఆయనకు బలము సేవకుడు అభిలసేవకు తెలియజేస్తాడు. మీ నాన్నగారు చాలా యుద్ధం ప్రావీణ్యుడు, ఆయనతో నువ్వు పోటీ పడలేవు అని ఎంత చెప్పినను అబిషలోము వినలేదు. ఎందుకంటే పాపం వెంటాడుతుంది. అబిషలోము కూడా పాపం చేసిండు, తన అన్నను చంపిండు, తన చెల్లితో వ్యభిచారం చేసినప్పుడు దేవుడను మీరు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. దేవుడి చిత్తం అది. పరిశుద్ధులకు జాగ్రత్త మనకు దూరంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఆయన చిత్తం అది, ఆయన చిత్తం ప్రకారం మనం జీవించాలి. అంతేగాని దావీదు చేసిన పాపాన్ని అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ యొక్క పాపం దేవుడి యొక్క పాపం అబిషలోముకి. ఎందుకంటే దావీదును ప్రేమించిన దేవుడు ఎవరిని ప్రాణాపించేయడు. చివరికి అబిషలోమే చనిపోతాడు. ప్రేమిట్లారా, దేవుడి యొక్క ప్రేమ అలా ఉంటుంది. దేవుడు నన్ను వదిలిపెట్టాడని దావీదు అనుకోవచ్చు, కానీ దేవుడు వదిలిపెట్టాడు దావీదుని. నిత్యం ఆయన వెంబడించుకుంటాడు. ఎందుకంటే పాపం చేస్తున్నాడు కాబట్టి నీ పాపం నువ్వు తెలుసుకున్నంత వరకు నిన్ను దేవుడు వెంటాడుతూనే ఉంటాడు. ఆ పాపం వెంటాడుతుంటుంది, ఒకవైపు దేవుడు వెంటాడుతూ ఉంటాడు. ఆ పాపను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నేను చేసింది తప్పని తెచ్చుకోవాలా. ఈ యొక్క అబిషలోము యుద్ధానికి వెళ్తుండగా ఆ యొక్క అబిషలోముకి చాలా అందగాడు, అతనికి వెంట్రుకలు కింద దాకా ఉంటాయి. ఎప్పుడైతే దావీదు సైనికులు అబిషలోము సైనికులు ఎదురుబడి యుద్ధం చేస్తారో ఆ యుద్ధంలో అబిషలోము ఉన్న సైనికులంతా చచ్చిపోతారు. ఈ అబిషలోము కంచెల గాడిద ఎక్కి పారిపోతూ ఉంటాడు, తండ్రికి భయపడి యుద్ధం చేయలేక. తన యొక్క పారిపోతుంటే మస్తీ అనే వృక్షం ఒకటి ఉంది. ఆ వృక్షము దాని కిందికి పోయిన తర్వాత తన వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వెంట్రుకలు ఆ వృక్షములు చిక్కుకున్నాయి. వాక్యం చూద్దాం మనం. అది 18వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయి ఆ దినమందు
20,000 మంది హతులైరి. యుద్ధ ప్రదేశమంతయు వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తివత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కబడి నాశనమైరి. అబిషలోము కంచెల గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెల గాడిద ఒక గొప్ప మస్తికి వృక్షం యొక్క చిక్కు కొమ్మలకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులునందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యను వేలాడుచుండగా అతడు కిందనున్న కంచెల గాడిద సాగిపోయిను. ఒకడు దానిని చూసి అబషాలోము మస్తకి వృక్షమున వేలాడుతా నేను సూచితని చెప్పిండు. ఎప్పుడైతే దావీదు సైనికులు అభిషేక సైనికులు ఎప్పుడైతే కొట్లాడుతారో వారు ఓడిపోతారు. అబిషలోము పారిపోతుండు, కంచెల గాడిదకి పారిపోతుండగా తన తరల వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మత్స్యగృష్టి రాగానే తన వెంట్రుకలు ఆ కొమ్మలు చిక్కుకొని వేలాడబడుతుండు. కింద ఉన్న కంచెల గాడిద వెళ్ళిపోయింది. భూమికిని ఆకాశమునకును వేలాడుతున్నాడు ఆయన. దేవుడు దావీదు ప్రేమించిన దేవుడు ఆయన మీద ఎలాంటి ఈగ కూడా వాళ్ళలేడు దేవుడు. ఎందుకంటే చేసింది తప్పు కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పడే రీతిగా దేవుడు తన కుటుంబంలో అల్జడలు రేపిండు. తన బిడ్డల చేత తిరుగుబాటు చేయించిండు. తన కుమారుడైన కూడా దేవుడు దావీదు మీద ఎవరన్నంటే దేవుడు ఊకోడు. తన కుమారునైనా పక్క దొరికిచ్చేతడు దేవుడు. అలాంటి అబిషలోము దావీదు మీద తిరుగుబాటు చేసి పారిపోతుండగా తన తల వెంట్రుకలు చిక్కుకున్నాయి కాబట్టి వాళ్ళ సైనికులు ఉన్న అతన్ని బాణం తీసి గుండెతో కొట్టి చంపేశారు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఉంది ఒక శుద్ధ నది కూడా. 15 వచ్చింది చూడమ్మా. 14 యోవాబు నువ్వు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణముతో ఉన్న అబిషలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. దేవుని మీద తిరుగుబాటు, దావీదు మీద తిరుగుబాటు చేసిన అబిషలోము మంచి అందగాడైన దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. ఎందుకంటే దావీదును ప్రేమించిన గొప్ప దేవుడు. తన పాపము చేసినాడు కాబట్టి తన పాపము తను తెలుసుకుంటకు కొన్ని రోజులు తన రాజ్యాన్ని వదిలిపెట్టి ఆ పాపం తెలుసుకుంటూ వచ్చాడు. ప్రియబిడ్డలారా, పాపం అనగానే మనకు ఏదో అనుకుంటాం. ప్రతిదీ పాపమే. ఆజ్ఞను ధిక్కరించే పాపము. వ్యభిచారం ఒకటే మనం పాపం అనుకుంటాము. నువ్వు అబద్ధపడిన పాపమే. నువ్వు ప్రార్థన చేయపోయి కూడా పాపమే. బైబిల్ చదవకపోయినా నువ్వు పాపం చేసినట్టు దేవుని. మరి ఇన్ని పాపాల మధ్యలో మనం చిక్కున్నప్పుడు నువ్వే విధంగా ఉండాలి? ఈరోజు ఒకరు చెప్పే విధం కాదు, నీ మనసులో రావాలి. నేను వాక్యం, దేవుని యొక్క వాక్యం చూస్తున్నాను. ఆ వాక్యములో ఏముంది అసలు? దేవుని యొక్క చిత్తము, ఆయన చిత్తము పరిశుద్ధంగా ఉండవని చెప్తున్నాడు. అది ఒకటి ఆయన చేసింది. పరిశుద్ధంగా ఉండాలా, జాగ్రత్త కలిగి ఉండాలా, అబద్ధం ఆడొద్దు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను, ఒక్క మాట నువ్వు గ్రహించుకొని నువ్వు ఉండకపోతే, నువ్వు పాపం చేస్తూ ఉంటే నీ యొక్క దేవుని ఆలయమైన నీ యొక్క శరీరాన్ని ఈరోజు జాగ్రత్తగా అప్పగించుకుంటే నీ కుటుంబంలో అలజడి, నీ కుటుంబంలో తిరుగుబాటు, నీ కుటుంబంలో వేదనలు, దావీదుకు వచ్చిన వేదనలు నీ కుటుంబంలో ఉంటాయి. బిడ్డలా జాగ్రత్త. పాపానికి దూరంగా ఉండేది. పాపాన్ని వదిలిపెట్టేసానుగా. ఈరోజు దేవుడు అంతగా బతిలాడుతున్నాడు. అయ్యా పరిశుద్ధంగా ఉండయ్యా, కుమారా కుమార్తె పరిశుద్ధంగా ఉండని, నేను త్వరగా వస్తున్నాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను నా రాజ్యం నుంచి నాకు అని ఆయన నోరెత్తి పిలుస్తున్నా కదా. మనకి శిబిరిన పడతలేదు. సృష్టి మొత్తం దేవునికి లోబడుతుంది. మనుషుడు ఒక్కడే దేవునికి లోబడే స్థితిలో ఈరోజు లేడు. మరి ఎంతమంది ఎత్తబడతారు, ఎంతమంది విడిపించబడతారు? మనల్ని దేవుడు అధికమైన ప్రేమించిన దేవుడు ఆయన.
ఆ ప్రేమను మనం ఈరోజు వృధా చేస్తున్నాము. ఆయన యొక్క మన శరీరము ఆయన ఆలయమైన ఈ దేహాన్ని మేము అపవిత్రపరుచుకుంటున్నాము. ఆ హృదయంలో ఆలయంలో నేను ఉండవలసిన వాడిని, నిన్ను ప్రేమిస్తాను, నీకు తోడుగా ఉండవలసిన ఆలయాన్ని ఈరోజు జారత్వం చేత నువ్వు తప్పిపోతున్నావు. కుమారుడా, ఆలోచించగలిగి జీవించు. ఈ జీవితం మన జీవితం, దేవునికి అర్పించిన జీవితం ఇది. ఆ పరిశుద్ధ హృదయంలో దేవుడు జీవించాలని ఆయన ఆరాటపడుతుంటే మన దేహాన్ని ఈరోజు జారత్వానికి వ్యభిచారంతో మనం ఈరోజు అపేక్షిస్తున్నాము. దేవుని యొక్క ఆలయంలాగా మనం ఉండాలనేది. అలాంటి ఆలయాన్ని మనం పాడు చేయకూడదు. దావీదు చేసేది చిన్న పాపమే, కానీ ఎంత ఘోరంగా అనిపించాడు, ఇన్ని సంవత్సరాలుగా అనిపించిండు. తన పాపం తెలుసుకున్న తర్వాతనే ఆయన వచ్చిండు. దేవుని యందు భయభక్తులుగా ఉంటే తన బిడ్డల్ని ఎప్పుడూ నిత్యము కాపాడుతాడు. చిన్న ఉదాహరణ చెప్పేసి నేను వాక్యం పనిచేస్తాను. సాధు సుందర్ సింగ్ తెలుసుగా అందరికీ, మహాభక్తుడు ఆయన హిమాలయ పర్వతంలో కూడా చెప్పులు లేకుండా నడుచుకున్నాడు దేవుడు. ఆయన చెప్పులు లేకుండా ఐసు గట్టులు నడుచుకుంటూ వెళ్ళే సాధు సుందర్ సింగ్, దేవుడు నిత్యం మాట్లాడే సాధు సింగ్. ఆయన ఒక మీటింగ్కి పోయి బయటికి వస్తుండగా ఆయనకి ఆకలి బాగా వేస్తుంది. ఆకలి వేస్తుంటే ఆయన ఏది కావాలన్న దేవుని అడుగుతాడు, అయ్యా నాకు ఆకలి వేస్తుంది, నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయాలి ఇప్పుడు, డబ్బులు నా దగ్గర, నాకైతే ఆకలి లేదు, నా ఆకలి తీర్చని దేవుని అడుగుతున్నాడు. దేవుడు ఆత్మ కలిగి ఉన్నా కాబట్టి, అగో నీకు ఎదురుగా ఒక హోటల్ ఉందిగా, ఆ హోటల్పై భోజనం చేయి అన్నారు. మరి నా దగ్గర డబ్బులు లేవుగా, నేను ఎలా చేయాలా, ఆ హోటల్లో భోజనిస్తే నన్ను డబ్బులు అడుగుతారు, నేను ఎలా చేయాలంటే, నువ్వు ముందుగా పోయి భోజనం చేయి, నువ్వు తర్వాత నేను చూసుకుంటానంటే భయంతో ఆ హోటల్కి వెళ్ళి అన్నాడు. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత కూర్చున్నాడు, తన యొక్క గ్రంథంలో రాసుకున్నాడు. కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. తింటే రేపు డబ్బులు, అక్కడికి పోతే డబ్బులు అడుగుతారు, లేకపోతే ఏదైనా పని చేపిస్తారు, అవమానికలు అవుతానని ఆరాటపడతాడు. తినాలా వద్దనే కాదు, కుమార వచ్చినావుగా తిను, నేను చూసుకుంటగానే నీకు కావలసిన ప్రతి వస్తువు ఆహారం తెప్పించుకొని తిను అని భోజనం చేసి దేవుడు పక్క నుండి మాట్లాడుతున్నాడు. సరే కావాల్సిన బేరర్ వచ్చి అన్నీ రాసిన తెచ్చుకొని పుష్టిగా భోజనం చేసిండు. ఇక భయం అవుతుంది, డబ్బులు కట్టాలా కౌంటర్ దగ్గర పోయి అని ఆ బిల్లు తీసుకొచ్చి చేతులు పెట్టాను. అది చూసుగానే నేను గుండెదారి వచ్చింది. డబ్బులు చేతిలో ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు. అయ్యా మరి నేను తిన్నాను, ఈ బిల్లు నాకు మరి చేతిలో పెట్టిండు, ఎట్లా అంటే ఎల్లు లే, ఇక్కడ నుంచి లేచి వెళ్ళి అన్నాను. అయ్యా మరి కౌంటర్ దగ్గరకు వస్తుంది, ఆ కౌంటర్లో ఈ బిల్లు ఇవ్వాలి, నేను ఎలా ఎల్లు కుమారా, నేను ఉండగా నీకు నువ్వు ఎందుకు భయపడతావు అని భయపడుకుంటూ ఆ కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి వద్దని భయంతో అతను అటు ఇటు చూస్తున్నాడు, ఏం చేయాలి. కానీ దేవుడు అతన్ని వెళ్ళు కుమారా, ఆ బిల్లు అక్కడ ఇచ్చు, నువ్వు ఎందుకు భయపడతావు, నువ్వు నేను ఉండగా నీకు నేను తోడుగా ఉన్నాను, నిన్ను రక్షించే దేవుని, నేను నీకు సహాయం చేసేవాడిని, వెళ్ళు అక్కడ బిల్లు అని ఆ బిల్లు అక్కడ పెట్టాడు. ఈ లోపల ఆ హోటల్కి ఎదురుగా ఆ రోడ్డు అవతల ఒక యవనస్తుడు సాధు సింగర్ చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఎంతో ఆశపడ్డాడు. ఆయన ఆ రోడ్డు అవతల నుంచి చూసిండు. ఆయన ఒక్క పొదుడు వచ్చేసిండు. ఆయన ఒక్క ఊదట యవనస్తుడు వచ్చి అతని కాళ్ళ మీద పడ్డాడు. ఏంది కాళ్ళ మీద పడ్డా, లేకుమాడు అంటే, అయ్యా నిన్ను చూడక నేను చాలా రోజులైంది, నీ తిరిగి నేను జీవించాలని, నీ యొక్క నువ్వు ప్రేమిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నువ్వు చెప్పిన మాటలు నా హృదయంలో కలబడే దేవుని ప్రేమించాలని కృపతో నేను దేవునికి విధేయత కలిగి జీవిస్తాను. కానీ నిన్ను చూడాలని, నీతో మాటలని, నీతో నేను కలిసి ఉండాలని ఆశపడ్డానని కాళ్ళు పట్టేసుకోవడానికి కింద లేవనెత్తి వెళ్ళేది. ఎన్ని సంవత్సరాలు నేను చూడక, నేను ఎన్నో సంవత్సరాలు బట్టి నేను చూస్తూ ఈ రోజు నాకు నువ్వు కనపడ్డావు అని లేచి కళ్ళు చూసుకొని తను ఆ కోవలించుకొని ఆ బిల్లు పెట్టాను. ఆ బిల్లు కట్టాలంటే అతను చేసి బిల్లు కట్టేసాడు. హల్లెలూయా, నీ బిల్లు నీ కడతాయా అని దేవుడు చూడు ఎంత గొప్ప దేవుడమ్మా. ఆయన అడుగడుగున మనం ప్రేమిస్తాడు, నీకు నేను సమీపంగా అంటాడు, కానీ మనం గుర్తుపట్టలేము. సాదృశ్యంగా సింగు కడుపు నింపండి దేవుడు. ఎంబటి కుమార్ని బిల్లు ఇచ్చేసాను అని ఆయన వచ్చేసి బిల్లు కట్టేసి అతను పక్క తీసిపోయి ప్రార్థన చేసుకొని కొంత సొమ్ము ఆయనకు పాకనగా పెట్టి వెళ్ళిపోయినాడు. ప్రేమిలారా, మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆ విశ్వాసం కలిగి ఉంటాం మనం.
విశ్వాసవంతులుగా నువ్వు జీవించాలంటున్నాడు దేవుడు. పరిశుద్ధంగా జీవించాలంటున్నాడు. నువ్వు నన్ను చూడాలంటే నీలో పరిశుద్ధత ఉండాలా. పరిశుద్ధత లేకపోతే నువ్వు నన్ను చూడలేవు అంటున్నాడు దేవుడు. సాధుర్ సింగ్ గారిని కాపాడే దేవుడు నడిపించిండు. ఆయన తనకు ఆహారం పెట్టిండు. ఒక కుమారుడి చేత దేవుడు తెలుసు ఎవరిని ఎక్కడికి రప్పియాలో, తన బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలో, తన బిడ్డల యొక్క వారిని ఎలా రక్షించుకోవాలో, వారికి ఏ విధంగా సహాయం చేయాలో మనకంటే ముందుగా ఆయనే ప్లాన్ వేసుకుంటాడు. కానీ మనం అపనమ్మకం కలిగి ఉంటే ఎవరు సహాయం చేస్తారు, ఏది చేస్తారని మనం ఆరాటపడుతూ ఉంటాము. అనేక రీతిగా చెప్పుకుంటాము. దేవునికి చెప్పుకోలేము, 10 మందికి చెప్పుకుంటాం అది ఇదని. ఎవ్వరు సహాయం చేయలేరు ఒక దేవుడు తప్ప. ఆ దేవుని నువ్వు ప్రార్థన చేసుకుంటే నీతో ఉండే దేవుడు. హల్లెలూయా. మన పక్కన యేసుక్రీస్తు వారు, మన ఏందనుకుంటే పరిశుద్ధాత్మను మనం దేవుళ్ళు అనుకుంటాం. నీ పక్కన ఉంటాడు. నువ్వు చేసే ప్రతి మాట, నువ్వు నడిచే నడకలో నిన్ను కనిపెడుతూ ఉంటాడు. నువ్వు మంచిగా సంతోషంగా ఉంటే దేవుడు నీకు సంతోషిస్తాడు. నువ్వు అనేక రకాలుగా జరతం కలిగి అనేకమైన బూతుల మాటలు కలిగి ఉన్నావు అనుకో, దేవుడు దుఃఖిస్తారు. మరి ఈ రోజు నుంచైనా దావీదు రాజులు పాపం చేయకుండా ఈరోజు మన పాపానికి దూరం ఉంటూ దేవునికి దగ్గర దీవిస్తే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవా తండ్రి, నీవు నాట్లో ఉండి మాట్లాడిన గొప్ప దేవుడు నా తండ్రి. పాపానికి దూరంగా ఉండవని చెబుతున్నా దేవుడు నా తండ్రి. ఆ పాపం మమ్మల్ని వెంటాడుతుంది బాబా. పాపానికి అవకాశం వేయకుండా బాబా నా తండ్రి, నా తండ్రి పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధత కలిగి ఉండండి నీ చిత్తము మాకు ఈరోజు తెలియజేసిన దేవుడు నా తండ్రి. ఆ పరిశుద్ధత లేకుండా మీరు నన్ను చూడలేరని చెప్తున్న దేవుడు నా తండ్రి. పాపానికి దూరంగా ఉండను బాబా. పాపము చేయకుండా, పాపములు పడిపోకుండా తండ్రి నాన్న, నీ రాకడ సమయంలో ప్రభు నా తండ్రి, నీ రాజ్యములకు పరిశుద్ధంగా చేరుటకు నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధమైనతో నింపి వాక్యాన్ని దీవించి ఆస్వాదించమని యేసయ్య పరిశుద్ధం నడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్ మీటింగ్స్కి ఎంతమంది వచ్చారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. సాధుర్ సింగ్ గారు సాక్ష్యం చెప్తుంటే నాకు కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలని ఆశ కలిగింది. హైదరాబాదు వెళ్ళక ముందు మరి 13వ తారీఖు అనకాపల్లిలో మీటింగ్ ఉండడం జరిగింది. అనకాపల్లి మీటింగ్కి వెళ్ళాను. అక్కడ అనకాపల్లి మీటింగ్లో వాళ్ళు ఇలా టెంట్లు వేసేసి బయట పెట్టారనమాట. ఒక స్లాప్ మీద పెట్టారు, పెద్ద టెంట్లు వేసి. ప్రేయర్ అయిపోయింది, వాక్యం అయిపోయింది, కంప్లీట్గా ప్రేయర్ అయిపోయి వాళ్ళకి ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేస్తున్నప్పుడు విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షంలోనే ప్రేయర్ చేశాను అందరికీ. మరి వాళ్ళు కూడా వర్షం వస్తుందని కూడా పాపం ఆశతో ఉన్నారు. వైజాగ్, అనేక విజయనగరం చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ఆ ప్రాంతానికి అమ్మ వచ్చారని చాలామంది వచ్చారు. అమ్మతో ప్రేయర్ చేయించుకోవాలని వారి ఆశ. ఇక వారు వర్షమైనా పర్వాలేదు, మేము తడిచినా పర్వాలేదు, అమ్మతో ప్రేయర్ చేయించుకోవాలి. వాళ్ళు తడుస్తున్నారు, మరి నేను కూడా అక్కడే ఉండాలి కదా, ఖచ్చితంగా వాళ్ళకి చేయాలిగా ప్రేయర్. అక్కడ ప్రేయర్ చేయడం, ఇంకా వర్షంలో తడవని బట్టి అక్కడ నుండి మరలా తిరిగి ప్రయాణంలో నాకు విపరీతమైన జ్వరం తగిలేసింది. చాలా విపరీతమైన ఫీవర్. ఇంకా ఆ ఫీవర్ తోటే వచ్చేసాను. 2-3 డేస్ కూడా ఆ ఫీవర్ చాలా విపరీతంగా ఉంది. టైఫాయిడ్ అన్నారు డాక్టర్స్. అయినా ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్ మీటింగ్.
ఇక హైదరాబాద్ మీటింగ్ బయలుదేరాను. చాలా ఫీవర్ ఉంది. ఇంకా ఆ ఫీవర్ తోటి ఇక అలాగే బయలుదేరాను. వెళ్ళాక నాకు అసలు అంటే ఓపిక లేదు, మెయిన్ స్టెమినా లేదు అస్సలు. బాడీ అంత షివరింగ్ వచ్చేస్తుంది. హ్యాండ్స్ అయితే మామూలుగా ఇలా ఉండట్లే, మొత్తం ఇలా వణికిపోతున్నాయి. అలా అంతా ఫీవరు, స్టెమినా లేదు. స్టేజ్ మీద నేను ఎలా నిలబడాలి ప్రభా అనుకుంటా కారులో ప్రార్థన చేసుకుంటా స్టేజ్ ఎక్కాను. స్టేజ్ మీద కూర్చున్నాను, కానీ నిలబడి మౌత్ పట్టుకుంటే ఈ చేతులు ఎలా షివరింగ్తో పట్టుకోలేను. మౌత్ వాయిస్లో కూడా మాట్లాడుతుంటే ఒక ఎట్లా అంటే వణుకులాగా, అంటే బలం లేకపోతే ఇట్లా షివరింగ్ వచ్చేస్తుంది. ఎలా అనేసి కూర్చొని ప్రే చేస్తూ ఉన్నాను. ప్రభా, ఈరోజు నేను ఎలా నిలబడాలయ్యా? నాకైతే ఓపిక లేదు, నా చేతులలో శక్తి లేకుండా అయిపోయింది అని అలా కూర్చొని ఇక ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అలా ప్రార్థన చేసుకుంటున్నాను. ఇక స్టేజ్ వెళ్ళి నిలబడి వర్షిప్ అట్లా వెంటనే కళ్ళు మూసుకొని వర్షిప్ చేస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అలా వర్షిప్లో ప్రార్థన చేసుకుంటున్నాను. అసలు ఎంత ఆశ్చర్యం అంటే పరిశుద్ధాత్మదేవుడు నా దగ్గరికి ఇలా వచ్చేసి నా చేతిని పట్టుకున్నాడు. ఈ చేతిని ఎలా ఇలా చల్లగా అసలు ఎంత మహిమతో ఇలా వచ్చాయన నా చేతిని ఇలా పట్టుకోగానే అసలు నాకు తెలియకుండా ఒక స్పిరిట్, దేవుని శక్తి ఆ కమ్ముకొని ఈ చేతికి ఎంత శక్తి వచ్చేసిందంటే అంత శక్తి వచ్చేసి వర్షిపు వాక్యము అంతా అయిపోయే వరకు కూడా దేవుని శక్తి అలా బలంగా నిలిచిపోయి ఉన్నది. ప్రియులారా, నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించిందో. అంత నీరసంలో ఎలా నడిపించారు మమ్మీ మీరంతా వర్షిపు వాక్యం అంటే నాకు అసలు తెలియలేదు. అప్పటి వరకు దేవుని శక్తి చేత నిలబడిపోయాను. ఇక అంతమంది కూడా ప్రే చేశాను. ఈ చేతికి కాస్త కూడా నొప్పి రాలేదు, కాస్త కూడా. ఎందుకంటే ఆ ఫీవర్కి చాలా డాక్టర్స్ టైఫాయిడ్ అమ్మా అనేసి సార్ చూడగానే చెప్పారు, కానీ బ్లడ్ తీయటానికి కనీసం హ్యాండ్కి ఒక 5-6 సార్లు నీళ్ళు కొట్టు వాళ్ళు బ్లడ్ తీయాలని ట్రై చేసినా కూడా బ్లడ్ మాత్రం రాలేదు. కానీ ఆ పెయిన్ ఏమాత్రం లేదు. అంతమందికి అంతసేపు నిలబడి చేసిన ఇంటికి వచ్చే వరకు కూడా ఆ పెయిన్ కాదు, కానీ అసలు ఫీవర్ కంప్లీట్గా ప్రభు నా చేతిని ఎప్పుడైతే తాకాడో పూర్తి స్వస్థతను దేవుడు ఇచ్చాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడో. ఆయనకి ఏమి ఇచ్చినారో నమ్మతీరదు. నిజమే, లోబడాలి, ఆయన మాట వినాలి, నమ్మకం ఉంచాలి. నమ్ముట అనేది చాలా అవసరం. ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటని మనము నమ్మి ఆ మాట ప్రకారము మనము ముందుకు నడిస్తే ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆ రోజు అయితే చాలా బాధపడ్డాను. 4-5 డేస్ ఫుడ్ తీసుకోలేదు, ఫీవర్ తోటి అలాగానే ఉన్నాను. కానీ ఎక్కడ కూడా దేవుడు ఏ రోజు కూడా నన్ను ఏ స్టేజ్ మీద కూడా అవమానపడినట్లుగా చేయలేదు. అందుకే ఒక్క వాక్యాన్ని చూపించి ఆ మాట ప్రభు నాకు చూపించారు. దావీదు రాసిన కీర్తనలు 25వ అధ్యాయము 3వ వచనము. దావీదు రాసిన కీర్తనలు 25వ అధ్యాయము 3వ వచనము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. చూడండి, నీ కొరకు కనిపెట్టువారు, దేవుని కొరకు నిత్యము కనిపెట్టువారు ఎక్కడ ఏ స్థలంలో సిగ్గునందడం అంటే ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి అవమానము జరగనివ్వడు. ఎన్నో సమయంలో కూడా దేవుడు ఎన్నో విషయాలలో దేవుడు అద్భుత కార్యాలు
మనము నిత్యము దేవునిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఆయన మాట వింటూ ఆయన మాట ప్రకారం నడుచు వారికి ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి హాని అయినను, అపాయమైనను, ప్రమాదమైనను, అవమానమైనను జరగకుండా దేవుడు కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ యొక్క హైదరాబాద్ మీటింగ్లో ఎంతో అద్భుతంగా ఆయన శక్తినిచ్చి నిలవబెట్టినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కోట్లాని స్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరము నిలుచున్నట్లయితే కానుకల పాట పాడుకుందాం. హల్లెలూయా. నీ గుండెలో దాచుమా నీ గూటికి చేర్చుమా నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా దాచుమా నీ గూటికే చేర్చుమా నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా గూడులేని గోవలా దారి తప్పితి గుండె చెదిరిన కోయిలనై మోగబోయితి గూడులేని గోవలా దారి తప్పితి గుండె చెదిరిన కోయిలనై మోగబోయితి కోవలకు గూళ్ళిష్టం కోయిలకు పాటిష్టం నాకేమో నువ్విష్టం నీ సన్నిధి ఇష్టం కోవలకు గూళ్ళిష్టం కోయిలకు పాటిష్టం నాకేమో నువ్విష్టం నీ సన్నిధి ఇష్టం నువ్వంటే ఇష్టం యేసయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా నువ్వంటే
చెదిరిన కోయిలనై మోగబోతే చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నీకేమో చెలిమిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం. చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నీకేమో చెలిమిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం. నేనంటే ఇష్టం యేసయ్యా, నీ వెంటుంటే ఇంకా ఇష్టమయా. నేనంటే ఇష్టం యేసయ్యా, నీ వెంటుంటే ఇంకా ఇష్టమయా. నా ప్రాణమా నా క్షేమం నా ప్రాణం నీవయ్యా, నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా, నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా, నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా, నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చున్నట్లయితే మన మధ్యలో ఒక ప్రకటన నిలిచి ఉందండి.
10 గంటలకు ఈ స్థలంలో ఆరాధన ప్రారంభించబడుతూ ఉన్నది. ప్రేమతో ఆత్మీయ తల్లిదండ్రులు మన సంఘాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంకా మన బంధుమిత్రులు శ్రేయోభిలాషులను కూడా తీసుకురావాలని ప్రేమతో ఆత్మీయ తల్లిదండ్రులు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకటన జ్ఞాపకం చేసుకునండి. ఆగస్టు 1వ తారీఖున మన మందిరంలో సువార్త ఉజ్జీవ కూడిక జరిగించబడుతుంది. దైవజనులు కేవి జార్జ్ గారు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. ప్రార్థించండి. ఆ రోజు వాతావరణము అనుకూలంగా ఉండునట్లుగా, బలమైన ఆరాధన మన మందిరంలో జరిగించబడినట్లుగా, అనేక జనాంగం తరలి వచ్చినట్లుగా, దేవుడు ఆ రోజు దైవ సేవకుల నుండి ఏ సేవకులు మన మధ్యలోనికి వచ్చినా వారి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఇవ్వబోతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదం మన సంఘానికి, మన మందిరానికి కావలసి ఉన్నది కనుక అందరూ ప్రార్థించండి. ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు తోడుకొని రావాలని ఈ యొక్క ప్రకటన మీకు తెలియపరుస్తూ ఉన్నాము. హల్లెలూయా. మన మధ్యలో మరి మధు అందరికీ తెలుసు. ఉన్నారు కాబట్టి తన కొరకు ఒక 5 నిమిషాలుగా సంఘం అందరం ప్రార్థన చేద్దాం. మీ యొక్క ప్రార్థనలో కూడా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకునండి. త్వరగా సహోదరుడు కోలుకొని మందిరంలో నిలవబడినట్లుగా, దేవునికి సాక్షి బిడగా నిలవబడినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. ఒక 5 నిమిషాలుగా మనం అందరం కూడా ఆ సహోదరుడి కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, పరిశుద్ధాత్ముడా, నా కుమారుని మీరు తాకండి నాయనా. విజరీ సెల్ బికాస్ ఈ కావరి మై దిలి ఫావరిమా, ఆ యొక్క స్వరము నుండి మీరు స్వస్థత, విడుదల. వెన్ మై సో మై సెల్ బికాఫ్ ఐ క్యాన్ ది రీస్ టెల్ బి విస్ కెన్ డ్రో బికాస్ టెల్ ఫావరిమా. అద్భుత వేకమతి క్రోస్టెలోస్ మీ తండ్రి, మేమందరము కలిసి అడుగుచున్నామయ్యా. కుమారుని మీరు ముడితే చాలు తండ్రి. కుమారుడికి వితౌసి కావరిమా, మీరు ముడితే సంపూర్ణమైన స్వస్థత, విడుదల ప్రభా ఇప్పుడే మీరు తాకండి. తను శోధిస్తున్న ప్రతి చీకటిని లయపరిచి ఆ యొక్క స్వరము నుండి విడుదల, యేసు నామంలో సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. అద్భుత రికోసి మై సాన్ బ్రికా ఫావరిమా వెన్ బ్రి గ్రో బ్రికోసిమేనా అద్భుత వికో మై కెన్ క్లో బ్లై క్యాన్ కి షిలోసిమే వైప్రి క్లో ఫ్లోసిమ్ని దయచేయమని యేసు క్రీస్తు నామములో తండ్రి, ఆమేన్.